ఈ ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి, బ్రహ్మచర్యం, వానప్రస్థం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసి. ఇవన్నిట్లో చూడండి, ఏ దశకు ఆ దశకు మానసికంగా మనం సిద్ధంగా ఉంటే ఆందోళన ఉండదు. అదే సనాతన ధర్మం. ఆ వయస్సు దాటుతుందంటే ఆ మానసిక సంసిద్ధత, మైండ్ మేనేజ్మెంట్ సిద్ధమైపోవాలి. ఇంకా 60 ఏళ్ళు దాటి నేను ఇలాగే ఉంటాను, 70 ఏళ్ళు దాటి నేను ఇలాగే ఉంటాను, 25 ఏళ్ళు దాటి నేను ఇలాగే ఉంటాను. భోగాలన్నీ అనుభవించమని చెప్పారమ్మా, ఎక్కడ ఆపమల్లా? ఇతర మతాలకి మనకి తేడా ఏమిటంటే శృంగార భోగాలను నేరంగా భావిస్తారు కొన్ని మతాల్లో. ఆ ప్రస్తావన కూడా రానివ్వరు. శృంగారాన్ని సైతం భగవత్ సేవ కోసం వినియోగించమని చెప్పిన ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం సనాతన ధర్మం. నీకు శృంగారం అర్థమైతే శ్రీ మహావిష్ణువు అర్థమవుతాడు. మన దేవతల వర్ణనలు ఎప్పుడైనా గమనించండి, అంతా శృంగారమయం. గజేంద్రుని రక్షించడానికి స్వామివారు దిగొస్తున్నప్పుడు కూడా ఎలా ఉన్నాడు అంటే శ్రీకుచోపరి చలంచలమైన వీడడు. లక్ష్మీదేవి పైటుకొంగ వదలకుండానే కిందకి వచ్చాట. ఈ పైటుకొంగ ఏమిటి, భక్త రక్షణ ఏమిటి? ఆవిడ పైటుకొంగ ఇప్పుడు ఎందుకండి? ఆ సరసం మానలేదు ఆయన, ఆ మహావిష్ణువు కూడా. ఎందుకంటే ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నాడు. భక్తరక్షణే, సరసమే, ఎందుకు మానాలి అని ఆ పైటకొంగ వదలలేదు. ఈయన రక్షించడానికి వచ్చేట. అది సందేశం మనకి దేవతలు ఇస్తున్నారు. ఎప్పుడు శివపార్వతులను వర్ణించినా గమనించండి, చాలా సరసంగా ఉంటారు, చాలా సరదాగా ఉంటారు. బ్రహ్మ సరస్వతుల మధ్యలో సరసాన్ని పింగళ సూరన కళాపూర్ణోదయంలో అద్భుతంగా వర్ణిస్తాడు. దేవేంద్రుడు శచీదేవి సరే ఎక్కడా సరసం మానుకోమని చెప్పలేదు, భోగాలు మానుకోమని చెప్పారు, కానీ పరిమితిని పాటించమని చెప్పారు. అనుభవిస్తున్నప్పుడే ఆ తత్వాన్ని గమనించమని చెప్పారు. అందులో మునిగిపోవద్దు, శ్లేష్మంలో పడిన ఏగలాగా గమనించు, సాక్షీభూతంగా గమనించు. అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవచ అని విష్ణు సహస్రంలో చెప్పినట్టే అవ్యయంగా ఉండి సాక్షిగా గమనించు. భోగంలో లీనమైపోక ఏం జరుగుతుందో గమనిస్తే జరిగే ప్రయోజనం ఏమిటంటే వదిలేస్తామమ్మా, విషయాన్ని వదిలేస్తాం, అంత తాపత్రయపడం. గమనించకుండా ఉండడం వల్లే మనం మునిగిపోతున్నాం. ఇప్పుడు చివరిగా చెప్పుకోవలసింది, మొత్తం సనాతన ధర్మం నిర్మాణం ఎక్కడుందో నన్నయ్య గారు శకుంతలోపాఖ్యానంలో చెబుతాడు. ప్రసిద్ధమైన పద్యమే అన్న, మనం చెప్పుకోబోయే అర్థం వేరు. వ్యక్తి నుంచి వ్యవస్థకి, వ్యక్తి అయినవాడు ఎప్పుడు కూడా తన వ్యక్తిగత ప్రయోజనాల నుంచి సామాజిక ప్రయోజనాలకు ఎదగాలి. వ్యష్టి నుంచి సమష్టికి ఎదగాలి. అదే సనాతన ధర్మం. వ్యక్తిలా ఉండిపోకూడదు. వ్యక్తిత్వ వికాసం అంటే ఇవాళ చాలామంది ఏం చెబుతారో చూడండి, పెద్ద ఉద్యోగం రావడం, బాగా సంపాదించడం, వాడు అందరిలోకి నెంబర్ 1 అయిపోవడం, అప్పుడే కుళ్ళుబుద్ధులన్నీ ప్రవేశిస్తాయి. అసలు నెంబర్ 1 అవ్వాలని అనుకుంటారంటే అది కుళ్ళుబుద్ధి, అదే కుళ్ళుబుద్ధి. ఇంకోటి నెంబర్ 1 ఎందుకు కాకూడదు, నువ్వే ఎందుకు కావాలి? వచ్చేసిన స్వార్థం ఇక్కడ. దీని వ్యక్తిత్వ వికాసం అంటారు, వ్యక్తిత్వ నాశనం. నువ్వు నెంబర్ 1 అవ్వాలనుకుంటే వ్యక్తిత్వం నశించిందనమాట. ఇంకోటి అవుతాడు, నీకేమిటి నష్టం? అసలు జ్ఞానం రావాలి అని చెప్పడండి, చదువు రావాలి అని చెప్పడండి, ఉద్యోగం రావాలని చెప్పడండి. టాప్ లెవెల్ ఉద్యోగం, టాప్ ఎందుకు? లేచిపోవడానికి, టాప్ లెవెల్ దేనికి? ఏ ఉద్యోగం అయితే కలెక్టర్ అయితే కండక్టర్ అయితే చేసుకో, చెప్పిన పని చేయడు. అందరూ కలెక్టర్ అవ్వాలి, మరి కండక్టర్ ఎవడవుతాడు? కండక్టర్లు మనకు ఉండాలి. కండక్టర్ ఎవడన్నా చిల్లర ఎగ్గొడితే కండక్టర్లు కూడా మాయ చేస్తాం. నీ కొడుకుని కండక్టర్ చేయడానికి సిద్ధంగా ఉన్నావమ్మా, చిల్లర మాయ చేయకుండా. అబ్బాయి మన అబ్బాయి కలెక్టర్ అవ్వాలి, ఇతరులు అందరూ కండక్టర్లుగా మిగిలిపోవాలి. అంటే నిమ్న వర్గాల వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చాకళ్ళుగా మంగళ్ళుగా శారీరక శ్రమ చేసుకుంటూ అలాగే మిగిలిపోవాలి. వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళు మనకు మళ్ళీ వృద్ధిలోకి రాకూడదు. వాళ్ళంతా చదివేసుకుంటున్నారు ఈ మధ్యన, దొరకడం లేదు. నువ్వు చేయలేదా ఆ పని? చెయ్యవు. మనం ఉన్నత వర్గాల్లో పుట్టేశాం కదా, మన అదృష్టవంతులం. అందుకని చాకల పని చేసేవాళ్ళు లేరు, మంగళ పని చేసేవాళ్ళు లేరు, ఇల్లు ఉడిచేవాళ్ళు లేరు. మంచిది, నువ్వు చేసుకో. వాళ్ళు ఎందుకు చదువుకుంటారు? మనం చదువుకుని డబ్బు సంపాదించి వైట్ కాలర్ జాబ్స్ చేసి గొప్ప వృత్తుల్లో ఉండి పోజులు కొట్టాం. అందుకని వాళ్ళకి వ్యామోహం పట్టుకుంది వేళ. మేము ఎందుకు ఉండాలి ఇందులో? మేము చదువుకుంటాం. మీ బోర్డు ఇంగ్లీష్ మేము చదవలేమా? మీకు రాలా ఇంగ్లీషు, మాకు రావట్లా. అందరికీ బట్లర్ ఇంగ్లీషే కదా, ఎవరికేం రాదు కదా. అందుకని పని మనుషుల పిల్లలు కూడా కాన్వెంట్లో చేరతారు ఈవేళ. ఎందుకు చేరుస్తున్నారు ఆలోచించండి. అండం కాదు, ఎందుకు చేరుస్తున్నారు? అది ఎలా భరిస్తుందమ్మా? దాని కళ్ళ ముందే మన పిల్ల బస్సు ఎక్కుతుంది, మనకు దాని కళ్ళ ముందే దాని పిల్ల మున్సిపాలిటీ బడిలోకి పోతుంది, దానికి మంటగా ఉంది. అప్పు చేసైనా సరే, మంగళసూత్రాలు అమ్మేసైనా సరే, నా యజమానురాలి పిల్లతో పాటు నా పిల్ల బస్సు ఎక్కాల్సిందే అని ఆ పని మనిషి కోరుకుంటే నేను దాన్ని సమర్థిస్తానమ్మా, మానవతావాదిగా సమర్థిస్తాను. నేను వ్యతిరేకించను. మన పోజులు మన దర్పాలే అలా చేసాయి. ఓ బ్రాహ్మణుడు పని అర్చకుడు కొడుకు అర్చకుడు పని చేయడు, అర్చకుడికి పిల్లనివ్వడు. అర్చకుడు కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతాడు, కానీ అర్చకుడు ఇంట్లో పని మనిషి చదవకూడదా? నీ అర్చకత్వాన్ని నువ్వు మానేస్తున్నావే, నీ పౌరోహిత్యాన్ని నువ్వు మానేస్తున్నావే, నువ్వు చేసే చిల్లర కొట్టు వ్యాపారాన్ని మానేస్తున్నావే, ఐటీ అని మొదలుపెట్టావే. మరి నీ ఇంట్లో పని మనిషికి మాత్రం అది ఉండదా? మన కులవృత్తులు మనం చేశామా? వాళ్ళు చేయలేదండానికి.
అందరూ ఒక వ్యామోహంలో పడి కొట్టుకుంటున్నావు ఇవాళ. దీనికి మొత్తం పరిష్కారం అండి, నువ్వు ఉన్న చోట ఉండి స్థిరంగా ఉండు. వ్యక్తి నుంచి వ్యష్టి నుంచి సమష్టికి ఎదుగు అని చెబుతోంది నన్నయ్య భారతం. నుత జలపూరితంబులగు నూతులు నూరిటి కంటే సునృత వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. శకుంతల దుష్యంతుడు అబద్ధం చెప్పగానే చెప్పిన మాట ఇది. బెదిరిపోయి నాకు అన్యాయం చేస్తావా, ఆడదాన్ని నేను ఎలా బతుకుతాను, పోలీస్ స్టేషన్లో కేసు పెడతా, ఈ పనికి మాలిన మాటలు శకుంతల మాట్లాడదు. ఆవిడ నన్నయ్య గారి నాయిక, నన్నయ్య ఇంట్లో పుట్టింది ఆవిడ, గోదావరి నీళ్లు తాగింది ఆవిడ. ఆవిడ అలా ఎందుకు మాట్లాడు, ఆవిడ ధైర్యంగా మాట్లాడే, జరిగే నష్టం నీకే మహారాజా, నాకు కాదు, నేను అడగోలా బతుకుతా. ఒక రాజు ఎలా ఉండాలి, అందుకే సంబోధన ఏం చేసింది, సూనృత వ్రత, సత్యమే వ్రతంగా కలిగిన ఓ మహారాజా అంటే దుష్యంతుడు వెనక్కి చూసుకున్నాడు, నన్ను అనట్లేదు ఎవరినో ఉంటుంది. అది నన్నయ్య గారి సంబోధన. ఆదికవి అంత తెలివిగా రాశాడు. సూనృత వ్రత ఏమిటండి, అబద్ధం వాడిని పట్టుకుని సంబోధన. సూనృత వ్రత, సత్యమే వ్రతంగా కలిగిన ఓ దుష్యంత మహారాజా అంటే దుష్యంతుడు విపుతో అడుగుకున్నాడు, నన్ను కాదేమో, వాడు అబద్ధం అంటే వాడికి తెలుసుగా. 3 రోజులు ఆ అమ్మాయితో ఇష్టం వచ్చినట్టు అడవిలో వ్యవహరించి తండ్రి లేకుండాను, ఇప్పుడేమో నా భార్య కాదంటావా, అన్యాయం చేసేస్తే ఎవరికి తెలియదా. అందుకే ఆవిడ దెప్పి పొడవడం ఏం చేసిన, సూనృత వ్రత, సత్యం వ్రతంగా కలిగిన మహారాజా అంటే వాడికి ఒక్కసారి మొత్తం సర్వాంగాలో తొడుగుకోబుద్ధింది, నేనా ఉంటున్నదని, అది చాలు దెబ్బ. అప్పుడు చెబుతోంది, మానవ జీవితం అంటే ఏమనుకుంటున్నావయ్యా, నుతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మేలు. నీ ఇంటి వెనకాల నువ్వు దవ్వించుకోవడం చాలా ముఖ్యం కదా. గృహప్రవేశానికి శంకుస్థాపన, ఇంటికి శంకుస్థాపన చేస్తే ముందు నువ్వు దవ్విస్తారమ్మా, ఈశాన్యంలో నువ్వు దవ్విస్తారు. నీళ్లు లేనప్పుడు మనం ఎందుకు అక్కడ, నీళ్లు పడాలి కదా. ముందు 200 అడుగులు 300 అడుగులు 600 అడుగులు తవ్వాలగా, మరి ముందు చేసే పని అదే కదా. అంచేత నీ కోసం నువ్వు తవ్వుకుంటే అది బోరింగ్ అయినా ఇంకోటైనా నుయ్యి అంటారు దాన్ని. మన ఇంటి వెనకాల ఉండేది నుయ్యి, 10 మందికి ఉపయోగపడేది బావి. నూతికి బావికి తేడా ఉందండి తెలుగు మాటలు. నుయ్యి అంటే బావి, బావి అంటే నుయ్యి అని అర్థాలు చెప్పొద్దు, పదాలు వేరు. కలశం అంటే చెంబు అని ఇస్తారు నిఘంటువులు, కానీ కలశం వాడే సందర్భం వేరు, చెంబు వాడే సందర్భం వేరు. పూజ దగ్గర కలశం ఉంటాం, చెంబు ఎక్కడ వాడతారో అందరికీ తెలుసు. నిఘంటువు చూసి మాట్లాడితే ఎలాగ, నిఘంటువులో కలశం అంటే చెంబు, అంతకంటే వాడికి అర్థం తెలియదు, మరి ఏం చేయమంటావు. అలాగ బావి వేరు, నుయ్యి వేరు. నుయ్యి వ్యక్తిగతం, ఒక కుటుంబానికి సంబంధించింది. బావి ఊరబావి అంటారు, ఊర నుయ్యి అనరు. నుయ్యి వ్యక్తిగతం కుటుంబానికి. ఊరబావి అంటే ఊరందరికీ. ఇక్కడ పెద్ద వెడల్పు దిగుడు బావి అంటారు, దానికి మెట్లు ఉండేవి పూర్వం అక్కడ, అందులో కలువ పూలు పద్మాలు ఉండేవి, వర్ణనలు ఉన్నాయి కావ్యాల్లో, లేకుండా వర్ణిస్తారా. అక్కడ బకెట్తో నీళ్లు తోడుకుని కొంతమంది బట్టలు తుక్కుంటారు, బావిలోంచి తోడుకుంటారు, కొంతమంది మంచినీళ్ళు బట్టి కడతారు. రకరకాల ఊరబావి అంటే ఊరందరికీ ఉపయోగం అక్కడ. అంచేత నీ కోసం నువ్వు దవ్వుకుంటావు కదా మహారాజా. ఒక వ్యక్తి ఎవరైనా తన కుటుంబం కోసం ఇల్లు కట్టుకున్నప్పుడు నువ్వు దవ్వుకుంటాడు కదా, అంతకంటే అటువంటి నూతులు 100 తవ్వుకోవడం కంటే ఊరందరికీ సరిపడగా ఒక బావి తవ్వించడం పుణ్యమయ్యా అంటే ఎదిగినట్టా కాదా. నీ వ్యక్తిగత ప్రయోజనం నుంచి ఊరమ్మడి ప్రయోజనానికి ఎదగాలయ్యా మనిషి అని ఒక నుయ్యి నీ కోసం నువ్వు తవ్వుకోవడం కంటే, నీ కుటుంబం కోసం ఒక 100 నువ్వుతులు 100 మంది గృహస్థులు అపార్ట్మెంట్ల దగ్గర తవ్వుకోవడం కంటే ఊరందరికీ ఉపయోగపడేలా ఒక బావి తవ్వించడం మంచిది. వెంటనే మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. ఆ బావులు 100 తవ్వించడం కంటే కూడా ఒక యజ్ఞం చేయడం మంచిది. ఎందుకు యజ్ఞం చేయడం మంచిది, యజ్ఞం చేస్తే అందులో వాడవలసిన సమిధలన్నీ వాడితే ఆ పొగ పైకి వెళ్ళి మేఘాలని కదిలిస్తుంది, అప్పుడు వర్షం కురుస్తుంది. నువ్వు బావి తవ్వినా నుయ్యి తవ్వినా ఏం తవ్వినా నీళ్లు లేనప్పుడు దేనికది. అందుకని యజ్ఞం చేస్తే నీళ్లు వస్తాయి, వర్షం కురుస్తుంది. యజ్ఞాద్భవతి పర్జన్యక, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యక యజ్ఞకర్మ సముద్భవ, భగవద్గీతలో చెప్పిన మాట. యజ్ఞం చేస్తే నీళ్లు వస్తాయి, అందుకని యజ్ఞం గొప్పది బావి తవ్వడం కంటే. అందరూ బావులు తవ్వితే ఉపయోగం లేదు, యజ్ఞాలు కూడా చేయాలి. అంటే వాతావరణం బాగుంటే వర్షం కురిసేలా ఉండాలి కదా. యజ్ఞం కూడా ఏమిటా, క్రతుశతంబున కంటే సుతుండు మేలు. 100 యజ్ఞాలు చేయడం కంటే కూడా ఒక కుమారుణ్ణి కనడం మంచిది. ఎందుకండి కుమారుడికి అంత విలువ ఇచ్చారు, మగవాడు కాబట్టి కాదమ్మా, పొరపాటు పడద్దు. యజ్ఞం చేయాలంటే మగవాడు ఒక్కడు కూర్చుని చేయలేడు, పక్కన భార్య ఉండాల్సిందే. రామచంద్రమూర్తి అంతటి వాడు చేతం అశ్వమేధ యాగం చేయాలంటే సీతాదేవి లేకపోతే బంగారపు బొమ్మ పెట్టుకుని చేశాడు, కానీ అటువంటి వ్యవహారాలు కుదరవమ్మా. మగాళ్ళు లేకుండా ఆడవాళ్ళు 100 నోములు చేయొచ్చు, ఆడది లేకుండా మగవాడు సత్యనారాయణ వ్రతం కూడా చేయడానికి వీలు లేదు. మన సంస్కారాల్లో ఆడవాళ్ళకే ప్రాధాన్యం ఎక్కువ.
భార్య గతించింది అంటే వాడి పని అయిపోయినట్టే లెక్క. ఏ పుణ్యకార్యానికి అవకాశం లేదు, దానం చేసే అవకాశం లేదు. పక్కన ఆవిడ నీళ్లు పోస్తేనే దానం విలువ, లేత లేదు ఇక్కడ. చివరికి ఏమి ఇచ్చారంటే అవకాశం మొగాళ్ళు ఏడుస్తారని ఆ రవికల గుడ్డో ఏదో ఆవిడకి సంబంధించిన వస్త్రం ఒకటి బొడ్లో దోపుకుని చేయవయ్యా అన్నారు. ఇక లేకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో అని భయం, అంతకంటే ఏం లేదు. సంస్కృతిలో అలాంటి అవకాశాలు లేకపోతే వీడు పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు దానం నాకు ఏ పుణ్యం రావట్లేదని పెళ్లి చేసుకుంటాడు 60 ఏళ్ళకి కర్మగాలి. అందుకని అలాంటిది లేకుండా నాయన అంత సాహసాలు వద్దు, ఆవిడకి సంబంధించిన వస్త్రం జేబురుమాలైనా పర్వాలేదు, ఆవిడ వాడిన వస్త్రం కొత్తది కాదు, ఆవిడ వాడింది ఏదో ఉంటుందిగా అది ఇక్కడ పెట్టుకుని పవిత్రంగా భావించి నువ్వు చేసేది ఏదో చెయ్యి నాయన. అది అందుకే కొడుకు ఎందుకు మంచివాడు, యజ్ఞం కంటే కొడుకు ఎందుకు గొప్పవాడు. కొడుకు అంటే కోడలు ఉంటుంది, యజ్ఞం చేయాలంటే కోడలు ఉండాలి ఖచ్చితంగా. అంచేది నీకు కొడుకు కలగాలంటే ఇంకొకరి కోడల రూపంలో కలగాలి కదా. అంచేది ఆడవాళ్ళు కూడా కలగాలని చెప్పినట్టే లెక్క. నన్నయ్య గారికి తేడా ఉండదు, వ్యాసుడికి అసలే ఉండదు, వాళ్ళకి భేదాలు ఎన్నో ఉండవు. అందుకని నుయ్యి కంటే బావి గొప్పది, బావి కంటే యజ్ఞం గొప్పది, యజ్ఞం కంటే కొడుకు గొప్పవాడు. ఇప్పుడు ఇంతకీ శకుంతల అసలు ఎందుకు వచ్చింది ఇక్కడికి? కొడుకు ఎవరు? యజ్ఞం గురించా, బావి గురించా, నుయ్యి గురించా? ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి కదా జరిగిన దానికి. ఆవిడ ఇప్పుడు ధైర్యంగా అసలు విషయం చెబుతోంది. అటువంటి కొడుకుని నీ కోసం తీసుకొచ్చా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని. వీడిని 3 ఏళ్ల పాటు నేను పెంచి ఈ భరతుణ్ణి సకల గుణాఢ్యుని చేసి నీ కోసం తీసుకొస్తే కొడుకును కాదంటావు. కొడుకును కూడా కాదన్నందుకు నేను బాధపడడం లేదా? ఎందుకంటే తత్సుతశతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. 100 మంది కొడుకులని కనడం కంటే కూడా ఆడిన మాట తప్పకుండా ఉండడం గొప్ప లక్షణం మహారాజా, అది గొప్పది, గుర్తుపెట్టుకో. సరిగ్గా దీనికి బీజాలు ఈ పద్యంలో ఇలా ఎందుకు రాశారండి? నాన్నయ్య గారు ఆదికవేనమ్మా, 60,000 మంది కవులు తర్వాత వచ్చిన ఆదికవి ఆయన సాటివాడు మరొకడు పుట్టడు. ఇక్కడ భారత కథకి బీజాలు వేశాడు ఆయన. ఈ కథలో శకుంతలోపాఖ్యానం ఆది పర్వంలో వస్తుంది. ఇందులో ఎంత రహస్యం పెట్టాడు అంటే సాహిత్యవేత్తలుగా మేము మురిసిపోతూ ఉంటాం ఆ విమర్శకి. తర్వాత భారత యుద్ధం జరుగుతుంది కదా, 100 మంది కొడుకులున్న ధృతరాష్ట్రుడు ఓడిపోయాడు, 100 మందికి ఆయనే పిండం పెట్టవలసి వచ్చింది. సత్యవాక్యానికి కట్టుబడిన పాండవులు గెలిచారు. ఆ కథని బీజాలు ఇక్కడ పెట్టాడు ఆయన ఖచ్చితంగా. తత్సుతశతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడకన్. ముందు నేను చెప్పబోయే భారత కథలో 100 మంది కొడుకులున్న వాళ్ళు ఓడిపోతారు, సత్యవాక్యానికి కట్టుబడిన వాళ్ళు గెలుస్తారు. అది నన్నయ్య గారి భారతం అని నన్నయ్య గారి ముందే చెప్పారు శకుంతలోపాఖ్యానుడు. ఇక్కడ మనకి సామాజికంగా సందేశం ఏమిటి? నుయ్యి తవ్వుకుంటే నీ కుటుంబానికి ఉపయోగం, బావి తవ్వితే ఊరంతరికీ ఉపయోగం. యజ్ఞం చేసామనుకో ఆ ఊరబావిలోనూ నీ నూతులోనూ కూడా నీళ్లు పడతాయి. కాబట్టి నీ ఊరికే కాదు పక్క ఊళ్ళో కూడా పడతాయిగా. వర్షం కురిసిందంటే ఒక ఊరితో ఆగదుగా, ప్రాంతం మొత్తం మొత్తేస్తుంది, ప్రాంతానికి అంతరికీ ఉపయోగం. అందుకని యజ్ఞం చెయ్యి. ఆ యజ్ఞం కంటే కొడుకును కండ ఉపయోగం అంటే ఎందుకని? ఈ కొడుకు యజ్ఞాలు చేస్తాడని, మళ్ళీ ఐటీ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరే దెబ్బలాడుకుంటూ కూర్చున్నాడు కాదు ఇక్కడ. అందుకోసం ఐటీల కోసం కొడుకుని కనలేదండి, యజ్ఞాలు చేస్తారని. వేదిక ధర్మానికి కట్టుబడాలి, సనాతన ధర్మాన్ని పాటించాలి. ఐటీ చేసినా మంచిదే, సంధ్యావందనమైనా చేయాలి కదా, దేవుడు పూజ అయినా చేయాలి కదా, యజ్ఞం చేస్తుంటే వెళ్ళి చూడనైనా చూడాలి కదా. అన్నీ వదిలేస్తే అలాగ ఐటీ పేరు మీద. అందుకని ఇద్దరు సంపాదించుకుంటారు, చెరువు లక్షానండి, ఆవిడకి ప్యాకేజ్ అండి, ఈయనకి లీకేజ్ అండి. దీనికోసం కాదు కొడుకును కన్నది ఇక్కడ, ప్యాకేజీ లెక్కల కోసమా? దీనికోసం అయితే కొడుకులు ఎందుకు, పెళ్ళిళ్ళు ఎందుకు ఇక్కడ? అందుకని యజ్ఞం కంటే కొడుకు గొప్పవాడు. ఆ కొడుకులు కూడా 100 మంది కంటే సత్యవాక్యం గొప్పదే. ఇప్పుడు కొట్టాల్సిన దెబ్బ ఇక్కడ కొట్టింది ఆవిడ. అబద్ధం ఆడావు, నాశనం అవుతావు, నీ రాజ్యం కూడా నాశనం అవుతుంది, నువ్వేం పరిపాలిస్తావయ్యా? ఆడిన మాట నిలబెట్టుకోలేనివాడివి. అంటే నాకేం నష్టం లేదు, చరిత్రలో నేను ఎలాగో అలా బతుకుతా, నాకు ఈ చిన్న కొడుకు 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతుకుతా, పెద్ద విషయం కాదది. నా పుట్టింటికే నేను వెళ్ళక్కల్లా, నాకు తెలుసు, నేను బతుకుతాను, ఎక్కడో అక్కడ పాచి పని చేసుకు బతుకుతాను. కానీ దుష్యంత మహారాజు కొడుకుతో సహా వచ్చినటువంటి భార్యని మోసం చేశాడు అని అప్రతిష్టాకరమైన చరిత్ర నీకు రాసేస్తారే, ఆ అప్రతిష్టతో ఎలా బతుకుతావయ్యా? అపయేషో యజ్ఞస్థికి మృత్యునా అంటారే సుభాషితాల్లో. అపకీర్తి ఉంటే, చెడ్డ పేరు ఉంటే అంతకంటే చావునయం అన్నారు. ఎలా బతుకుతావయ్యా ఆలోచించుకో అని ఆ మాట కూడా అనలేదు. పరుషవాక్యం భర్తను అనకూడదని ఆవిడ మర్యాద పాటించి సత్యం అన్నిటికంటే గొప్పదైంది. అంటే మన సనాతన ధర్మం ఏం బోధిస్తుందండి? నీ వ్యక్తిగత ప్రయోజనం కంటే కుటుంబం గొప్ప ప్రయోజనం చూడు, కుటుంబం కంటే ఊరమ్మడి ప్రయోజనం చూడు, ఊరమ్మడి ప్రయోజనం కంటే నీ ప్రాంతం యొక్క మేలు చూడు. అంతకంటే ఎక్కువగా సత్యవాక్యానికి కట్టుబడి ఉండి ఈ విశ్వం మొత్తం బాగుండేలా ప్రయత్నం చెయ్యి. ఆ విశ్వం మొత్తం బాగుండాలనే ధర్మమే సనాతన ధర్మం. దానికి రామకృష్ణ పరమహంస తన బోధనల ద్వారా ఎలా పరిరక్షించే ప్రయత్నం చేశారు, దాన్ని రక్షించే ప్రయత్నంలో వివేకానందుడు తన జీవితం ద్వారా, సందేశాల ద్వారా ఎటువంటి ప్రయత్నాలు చేశాడనే విషయం మనం రేపు కొంత